మార్నింగ్ అయితే అమ్మ గురించి చెప్పాను. ఎవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నాన్న ఇచ్చిన చివరి బహుమతి. ఒక చిన్న పట్టణంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు తన నాన్న అంటే చాలా ఇష్టం. కానీ ఒక విషయం ఆమెకు ఎప్పుడూ అర్థం కాలేదు. నాన్న ఎందుకు అంత కఠినంగా ఉంటాడో, అది వద్దు ఇది వద్దు, ఎక్కువ ఖర్చు చేయొద్దు అంటూ ఉంటాడు. అలా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు. సీతకు అనిపించేది, ఇతరుల అమ్మాయిల నాన్నలు ఎంతో బాగుంటారు, మా నాన్న మాత్రం కఠినంగా ఉంటాడు ఎందుకలా అనుకునేది. రోజు కాలేజీకి వెళ్తుంటే సీత తన ఫ్రెండ్ దగ్గర ఒక మంచి మొబైల్ చూసి తనకు కావాలని నాన్నను అడిగింది. ఒక మాట అన్నాడు, ఇప్పుడే అవసరం లేదమ్మా. అది విని సీత చాలా కోపంగా, మీకెప్పుడు నా గురించి పట్టించుకోవడమే ఉండదు, నా గురించి ఏం ఆలోచించరు అని చెప్పేసి అలా వెళ్ళిపోతా ఉంది. రోజులు గడుస్తుండగా ఒకరోజు సీత వాళ్ళ నాన్న ఆరోగ్యంతో పడిపోయాడు. పడిపోగానే సీత హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాన్న ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోయాడు. ఆ నాన్నను చూసిన తర్వాత సీత గుండె మాత్రం ముక్కలైపోయింది. కొన్ని రోజులకు నాన్న అల్మారిలో ఒక చిన్న పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే ఈ అల్మారిలో ఏముండొచ్చు అనేది కామెంట్లో చెప్పండి. ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాం.